హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ పూజ వీడియో. ఆ సుబ్రహ్మణ్య స్వామి దయ వల్ల 11 వారాల పూజ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా అయితే పూర్తి చేసుకున్నాను. నేను ఫస్ట్ వీక్ పూజ వీడియో అప్‌లోడ్ చేస్తే చాలామంది చాలా డౌట్స్ అయితే అడిగారు. వాటన్నింటికి ఈ వీడియోలో నేను క్లారిటీ అయితే ఇద్దామనుకుంటున్నానండి. అలానే నాకు తెలియని కొన్ని విషయాలను కూడా ఆ వీడియోలో చాలామంది అయితే కామెంట్ చేసి చెప్పారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వల్లే నాకు తెలియని కొన్ని విషయాలను కూడా నేను తెలుసుకున్నాను. ఇంక మీరు అడిగిన డౌట్స్‌కి కూడా నేను ఈ వీడియోలో అయితే క్లారిటీ ఇచ్చేస్తున్నాను. లేట్ చేయకుండా ఇంక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అసలు ఈ పూజ ఎప్పుడు చేయాలి? ఏ రోజు చేయాలి? ఎన్ని వారాలు చేయాలి? పిండి దీపాలు అసలు ఎన్ని పెట్టాలి? పూజ అయిన తర్వాత ఆ పిండి దీపాలు అసలు ఏం చేయాలి? బ్రహ్మచర్యం పాటించాలా? నాన్ వెజ్ తినొచ్చా? తినకూడదా? అని చాలామంది చాలా డౌట్స్ అడిగారు కదా! వాటన్నింటికి ఈ వీడియోలో క్లారిటీ అయితే ఇచ్చేస్తున్నాను. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అసలు ఈ పూజ ఎప్పుడు చేయాలి అని అడుగుతున్నారండి. పర్టిక్యులర్‌గా ఈ మాసంలో చేయాలని అయితే ఏం లేదండి. మీరు ఎప్పుడు చేయాలి అని అనుకుంటారో మీ మనసుకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు మీరైతే ఈ పూజని స్టార్ట్ చేయొచ్చు. కానీ ఈ పూజని మంగళవారం రోజునే మనం చేసుకోవాలండి. సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం ప్రీతికరం కాబట్టి మనం ఆ రోజునే ఈ పూజని చేసుకుంటాం. అలానే మనం పూజ స్టార్ట్ చేసేటప్పుడు అమావాస్య కాకుండా చూసుకోండి. మీరు పూజ ఏ రోజైతే స్టార్ట్ చేస్తున్నారో ఆ రోజు అమావాస్య కాకుండా ఉంటే సరిపోతుందండి. అలానే ఈ పూజని బ్రహ్మ ముహూర్తంలోనే చేయాలి. అంటే ఉదయం 6 గంటల లోపే మనం చేయాలి. సూర్యోదయం కావడానికి ముందే మనం ఈ పూజనైతే ముగించుకోవాలి. అలానే ఈ పూజ ఎన్ని వారాలు చేయాలని కూడా చాలామంది అడిగారండి. దీనికి మీకు ఓపికను బట్టండి. మీరు ఎన్ని వారాలు చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి. నార్మల్‌గా అయితే ఈ పూజని 7, 9, 11, 21 ఇలా చేసుకుంటారండి. నేనైతే ఈ పూజని 11 వారాలు చేసుకున్నా. మీరు ఎన్ని వారాలు చేయాలనుకుంటే మీరు అన్ని వారాలు చేసుకోవచ్చు. అలానే ఈ పూజ చేసేటప్పుడు నాన్ వెజ్ తినొచ్చా? తినకూడదా? అని కూడా చాలామంది అడిగారు. పూజ చేసిన రోజు మీరు నాన్ వెజ్ తీసుకోకూడదు. అలానే పూజ చేయడానికి ముందు రోజు కూడా మీరు నాన్ వెజ్ తీసుకోకూడదండి. పూజ అయిన తర్వాత నెక్స్ట్ డే మీరు తీసుకోవచ్చు పర్వాలేదు. పూజ అయిన రోజు కానీ, పూజ ముందు రోజు కానీ మీరు నాన్ వెజ్ తీసుకోకూడదు. అలానే ఈ పూజ చేసిన ఇన్ని వారాలు కూడా తినకుండా ఉండాలని కూడా చాలామంది అడిగారు. అదేం లేదండి. మీరు ఏ రోజైతే పూజ చేస్తున్నారో ఆ రోజు, ఆ ముందు రోజు తినకుండా ఉంటే సరిపోతుంది. అలానే బ్రహ్మచర్యం పాటించాలని కూడా చాలామంది అడిగారు. తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలండి. సుబ్రహ్మణ్య స్వామి పూజ చేశామంటే తప్పకుండా మనం బ్రహ్మచర్యం పాటించాలి. ఆ ముందు రోజు, ఆ రోజు కానీ తప్పకుండా మనం బ్రహ్మచర్యం పాటించాలి. అలానే పూజ చేసిన రోజు నేల మీదే పడుకోవాలండి. మంచం మీద కానీ ఇంకెక్కడ పడుకోకూడదు. నేల మీదే పడుకోవాలి. పిండి దీపాలు ఎన్ని పెట్టాలి అని కూడా చాలామందికి డౌట్ ఉంటుంది కదా! పిండి దీపాలను మనం ఈ పూజలో 6 పెట్టుకోవాలండి. 6 పిండి దీపాలనైతే మనం సుబ్రహ్మణ్య స్వామి పూజలో వాడతాం. అలానే 6 పిండి దీపాలకు కూడా మీ దగ్గర ఉంటే ఎరుపు రంగు ఒత్తులనైతే వాడండి. లేనిచో మనం ఎప్పుడు వాడే ఒత్తులనే వాడుకోవచ్చు. ఉంటే మాత్రం ఎరుపు రంగు ఒత్తులను వాడితే చాలా మంచిదండి. సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు రంగు అనేది ప్రీతికరం కాబట్టి పూజలో ఎక్కువగా ఎరుపు రంగు వచ్చేలాగే చూసుకోవాలి. ఫ్లవర్స్ కానీ, ఒత్తులు, అక్షింతలు ఇలా ఏదైనా సరే ఎరుపు రంగు వచ్చేటట్టయితే చూసుకోవాలి. అలానే పిండి దీపాలు పూజ అయిన తర్వాత ఏం చేయాలి అని కూడా చాలామంది అడిగారు. మీ దగ్గర పారే కాలువ, నది ఏదైనా ఉంటే వాటిలో అయితే కలిపేయొచ్చండి. లేదు అనుకుంటే ఆవులుంటే ఆవులకి తినిపించొచ్చు. లేకపోతే మొక్కలున్న దగ్గరైనా వేసుకోవచ్చు. మీకు ఈ 3 అవైలబుల్ లేదంటే ఇంటి దగ్గరే వాటర్‌లో ఈ పిండి దీపాలనైతే కలిపేసి అవి మొక్కల్లో అయితే పోసేస్తే సరిపోతుందండి. ఫస్ట్ వీక్ నేను పూజ చేసేటప్పుడైతే విఘ్నేశ్వరుడిని పెట్టలేదండి. నాకు గుర్తులేదసలు నిజానికి మర్చిపోయాను. తర్వాత నుంచి అయితే పెట్టుకున్నా. తప్పకుండా మీరు కూడా సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసేటప్పుడు విఘ్నేశ్వరుడినైతే చేసి పెట్టుకోవాలండి. సుబ్రహ్మణ్య స్వామి పూజనే కాదు, ఏ పూజలో అయినా సరే మనం మొదట పూజించేది విఘ్నేశ్వరుడినే కాబట్టి తప్పకుండా పసుపు గణపతినైతే చేసి పెట్టుకోవాలి. అలానే చాలామంది పూజ చేసిన రోజు చెప్పులు వేసుకోవచ్చా అని అడిగారండి. మీరు పూజ చేసేటప్పుడు ఇంట్లో అయితే చెప్పులు అస్సలు వేసుకోకూడదండి. మీరు బయట ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వేసుకోవచ్చు కానీ, ఇంట్లో ఉండేటప్పుడు మాత్రం అసలు చెప్పులనైతే వేసుకోకూడదు. అలానే మీరు పూజ చేసిన రోజు నేల మీదే కూర్చోవడానికి ట్రై చేయండి. మీకు వీలు పడనిచో ఇంక తప్పదు కానీ, మీకు వీలుండి మీరు కింద కూర్చోగలరనుకుంటే కింద కూర్చోడానికే ప్రయత్నించండి. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి కిందున్నప్పుడు మనం మీద ఎలా కూర్చుంటాం మీరే చెప్పండి. కాబట్టి కింద కూర్చోడానికే ప్రయత్నించండి. చాలామంది "అక్క మాకు ఆవు పాలు దొరకవక్క మరేం చేయాలి?" అని కూడా అడిగారండి. మీ దగ్గర ఆవు పాలు దొరికితే వాడండి. లేదంటే ప్యాకెట్ పాలైనా యూజ్ చేయొచ్చండి. నాకు కూడా ఇక్కడ ఆవు పాలు దొరకవు. నేను కూడా ప్యాకెట్ పాలే యూజ్ చేస్తున్నా. మనకి వీలు పడనప్పుడు మనకున్న దాంట్లోనే మనం చేసుకోవాలండి. ఇంకా దానికోసం ఎక్కువగా ఇదైతే అవ్వవసరం లేదు. ప్యాకెట్ పాలతో అయినా సరే చేసుకోవచ్చు. ఏం పర్వాలేదు. సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసిన రోజు ఉపవాసం ఉండాలా అక్క అని చాలామంది అడిగారండి. మేము ఆఫీస్‌కెళ్తాం మాకవ్వదక్క అని కూడా అడిగారు. మీకు వీలుంటే ఉపవాసం ఉండండి. లేదంటే లేదు అంతే కానీ
పర్టిక్యులర్‌గా ఉపవాసం ఉండాలి అని మీకు వీలు లేకపోయినా, మీ ఆరోగ్యం సహకరించకపోయినా ఉండాల్సిన అవసరం అయితే లేదండి. మీకు వీలుండి మీ ఆరోగ్యం సహకరిస్తేనే ఉపవాసం ఉండండి. అక్క మనం పూజని ఎప్పుడు కదపాలక్క అని కూడా చాలామంది అడిగారండి. మనం ఈ పూజని మంగళవారం చేస్తాం కాబట్టి, మంగళవారంతో మనం ఏ పూజా పీఠాన్ని కూడా కదపం కాబట్టి, బుధవారం ఉదయాన్నే మీరు లెగిచి మరలా స్నానం చేసి అన్నీ చేసిన తర్వాత దీపారాధన చేసి, తరువాతనే పూజా పీఠాన్నయితే కదపాలండి సుబ్రహ్మణ్య స్వామిని. అప్పుడే మీరు తీయాలి. అంతవరకు తీయడానికైతే అవ్వదండి. అలానే ఒక సిస్టర్ ఇంకో కామెంట్ కూడా చేసిందండి. "అక్క పూజ అయిన తర్వాత పీరియడ్స్ వస్తే ఆ పూజ కౌంట్ అవుతుందా? అవ్వదా?" అని కూడా అడిగారు. మీరు పూజ చేసిన తర్వాత మీకు పీరియడ్ వస్తే ఆ పూజ కౌంట్ అవుతుందండి. చేయడానికంటే ముందొస్తేనే చేయడానికి ముందొస్తేనే కౌంట్ అవ్వదు కానీ మీరు ఆ పూజ కంప్లీట్ అయిన తర్వాతకి మీకు పీరియడ్ వస్తే ఆ పూజ అయితే కౌంట్ అవుతుంది. పీరియడ్ వచ్చిన వీక్ వదిలేసి నెక్స్ట్ వీక్ నుంచి మీరు మరలా పూజనైతే స్టార్ట్ చేసుకోవచ్చండి. ఐ హోప్ మీ అందరి డౌట్స్‌కి నేను క్లారిటీ ఇచ్చాననే అనుకుంటున్నానండి. అలానే నాకు కూడా చాలామంది చాలా విషయాలు చెప్పారని చెప్పాను కదా! అవేంటో కూడా చెప్తానండి. ఏ పూజలో అయినా సరే మనం బంతి పువ్వులనైతే యూజ్ చేయకూడదండి. నేను ఫస్ట్ వీక్ నాకు పువ్వులేమి దొరక్క బంతి పువ్వులుంటే వాటితోనైతే పూజ చేశాను. ఒక సిస్టర్ కామెంట్ చేశారు, "ముఖ్యమైన పూజల్లో ఎక్కువగా బంతి పువ్వులను వాడకూడదు సిస్టర్" అని. చాలా థాంక్స్ అండి. అలానే రెండో విషయం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ మనం ప్రమిదలు పెట్టాం కదా! అన్ని ఒత్తులు కూడా సుబ్రహ్మణ్య స్వామి వైపు ఉండేటట్టే మనం పెట్టుకోవాలంటండి. అది కూడా ఒక సిస్టరే కామెంట్ చేసి చెప్పారు. థాంక్ యూ సిస్టర్. బొటనవేలు కంటే పెద్దగా ఉన్న విగ్రహాలనైతే పూజలో వాడకూడదంటండి. కానీ మరి మీరెందుకు వాడుతున్నారని మీ అందరికీ డౌట్ రావచ్చు. ఇంట్లో డైలీ అభిషేకం చేస్తే యూజ్ చేయొచ్చు అని చెప్పారండి. నేనైతే చేస్తున్నాను. అందుకనేసే యూజ్ చేసుకుంటున్నానండి. మీరు చెయ్యకపోతే మీరైతే పటాన్నే పెట్టుకోండి. సుబ్రహ్మణ్య స్వామి పటాన్నే పెట్టుకోండి. చాలా మంచిది. నేను కొత్తగా తెలుసుకున్న విషయాలైతే ఇవేనండి. మీరు నాకు కామెంట్ చేసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. నాక్ నాకు మీరింతలా సపోర్ట్ చేస్తున్నందుకు కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. అండ్ అలానే మీకున్న అన్ని డౌట్స్‌ని కూడా నేను ఈ వీడియోలో క్లారిటీ చేశాననే అనుకుంటున్నా. మీకింకా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీ డౌట్స్ అన్నింటికి నేను క్లారిటీ ఇస్తాను. అలానే మీ ప్రతి కామెంట్‌కి నేను రిప్లై కూడా ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకో విషయం, ఈ పూజ చేసిన రోజు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలోనే ఉండండి. అష్టోత్తరాలు, శతనామావళి ఇలా చదువుకుంటూనే ఉండండి. వీలైనంత వరకు ఆయన అలా ఆయన్ని ఆరాధిస్తూనే ఉండండి. అలానే ఈ పూజని మీరు సంతానం, ఉద్యోగం, పెళ్లి, చర్మ వ్యాధులు, అప్పులు ఇలాంటి ఏ ప్రాబ్లమ్ కోసమైనా చేయండి. కానీ మనస్ఫూర్తిగా నమ్మితేనే చేయండి. ఎవరో చెప్పారని మాత్రం అస్సలు చేయొద్దు. మీ మనసు కనిపించి మీరు నమ్మితేనే పూజనైతే స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా బెస్ట్ రిజల్టే మీకుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.